బాధాకరమైన అంశమే. కానీ తప్పదు, మన పుట్టిన వెంటనే మన డేట్ ఆఫ్ బర్త్ ఎలాగుంటుందో మన రిటైర్డ్ అయిన తర్వాత కూడా మన తాలూకా డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి తప్పదు. కానీ కొమ్మప్రసాద్ గారు ఖచ్చితంగా మీ సేవలు అయితే మాకు చాలా అవసరం. ఎందుకనంటే మీరు ఎవరు, మీకు ఒక విషయం చెప్పాలా, ఎవరు రిటైర్డ్ అయినా ఎవరికి పౌర సన్మానం చేయాలని చెప్పినా అది యూనియన్ కాదు, అధికారులతో సంబంధం లేదు, యూనియన్తో సంబంధం లేదు. ఖచ్చితంగా అధికారిని కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులను కూడా వెళ్ళి సన్మానించుకొని మీకు ఈ పదవి వచ్చిందని చెప్పేసి సన్మానించుకొని మరి అటువంటి వ్యక్తిత్వం కలవాడు మన కొమ్మప్రసాద్ గారు. ఖచ్చితంగా కొమ్మప్రసాద్ గారు మీరు భగవంతుడి తాలూకా ఆశీస్సులతో మీరు మీ సహధర్మచారిని మరి ఆమెకి కూడా నిండు నీరెళ్ళు మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అలానే చిన్న పొరపాటు ఒకటి జరిగిందండి. మా బావగారైనటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు పైడి కొండరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పైడి కొండరావు గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సింది కోరుకుంటాను. అలాగే రాతోడు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటాను. అలాగే దిండి మోహన్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. దిండి మోహన్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొమ్ము గారు బావగారు దిండి మోహన్ గారు ఆయన కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏదేమైనా రాతోడు గారు వచ్చారండి ఆల్రెడీ. ఏదేమైనా ఖచ్చితంగా కొమ్మ ప్రసాద్ రావు గారికి రిటైర్మెంట్ తర్వాత అందరికీ కూడా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనవరాలతో మనవలతో కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మేము ఎప్పుడైనా ఐఎన్టీసీ పరంగా కానీ సంఘ సేవలోనే ఎలాగైనా ఉంటారు. ఐఎన్టీసీ పరంగా ఖచ్చితంగా మేము ఏ ప్రోగ్రాం చేసినా అలాగే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ పడుతున్నటువంటి కష్టాల్లో కానీ మీరు ఎప్పుడూ కూడా మాతో పాలు పంచుకోవాలని చెప్పేసి ఆ పర్మిషన్ లక్ష్మి గారు ఆయన సతీయమైనటువంటి లక్ష్మి గారు ఆయనకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఈ వేదిక డయాస్ నుండి మిమ్మల్ని అడుగుతున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చు. అలాగే దీన్ని సభాధ్యక్ష స్థానంలో మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో నేను నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుకు వచ్చేయండి. గోపాలరాజు పర్లేదు, గోపాలరాజు సీన్ ఉంటారు. గోపాలరాజు మీరు రమ్మని అంటుంటే పర్లేదు అన్నా నేను. పుల్లారావు గారు ఆర్మీ చెప్పారు. పుల్లారావు గారు సిఐటి వర్కింగ్ ప్రెసిడెంట్. పుల్లారావు గారు రండి. మన కొమ్మప్రసాదరావు అన్న పార్ట్నర్ అనమాట, మిత్రుడు కేకే రావు, కోదండరావునా దాదా కోదండరావు, కేకే రావు అంటే కోదండరావు, ఇద్దరు కోవిరి కోదండరావు. తెలివి లేదా వాల్యూ ఉండదు అంటే కోవిరి కోదండరావు. సరే, అందరికీ నమస్కారం. రమణమూర్తి ఆయనే అంటే అధ్యక్షుల ముందు మళ్ళీ చేసి మనం మాట్లాడమన్నాడు. సరే, ఆయనకి అలాగే బిఎన్ రాజు గారు కార్యదర్శి, ట్రెజరర్ నాయుడు గారు. సరే, ఈనాటి ముఖ్య అతిథి కొమ్మ ప్రసాదరావు గారు, మన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారి శ్రీమతి గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన ప్రసాద్ కోసం మన వర్కింగ్ మనం మాట్లాడుకునే కంటే మన ఆఫీస్కి అనేక మంది అతిథులు వచ్చారు కాబట్టి వారి తాలూకా సందేశం కానీ వారి తాలూకా ఉపన్యాసం మనం వింటే బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో నేను కూడా ఎక్కువ టైం తీసుకోకుండా సంపూర్ణంగా ముందుగానే గట్టిగా ఇది చేశాడు కాబట్టి తొలి పలుకులతో ఆయన తర్వాత మాట్లాడతాడు. సరే, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐటియు ప్రధాన కార్యదర్శి మిత్రులు అయోధ్యరామ్ గారు, మన రామస్వామి గారి అధ్యక్షులు, అలాగే త్రిప్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రుడు గారు, మరి సిఐటి నాయకులు, మరి పోరాట కమిటీ నాయకులు కూడా అయినా, అలాగే నెల్ల పార్టీ ప్లస్ అధికార పార్టీలో ఉన్న మిర్దర్శన్ గారు, ఎంఆర్పిఎస్ నాయకులు, అలాగే మన యూనియన్ అసైన్ చేశారు. అలాగే కోదండరావు ఎలాగో చెప్పారు, మన అప్పలరావు గారు చీఫ్ ఆర్గనైజ్ సెక్రటరీ నాయుడు, అందరూ కూడా మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వారి మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ
ఇంతటితో నాకు ఇచ్చిన టైం ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మా జగదీష్ కూడా ఏదో మాట్లాడతా అని చెప్పి లాస్ట్లో వచ్చి ఒక మాట్లాడతాడు లాయర్ గారు. అయితే ఇక్కడ కొమ్ము ప్రసాదరావు ఒక సిన్సియర్గా ఆనెస్టీగా పనిచేసి ఈరోజు అంబేద్కర్ భావజాలకు అనుగుణంగా పనిచేస్తూ నిమ్మన జాతులు ఎవరినైతే ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల తాలూకా అభ్యున్నతిగా కాకుండా స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా మేలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తనదైన శైలిలో ఏదైనా చేయడం, ఏదైనా అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా చేస్తూ ఆయన కూడా ముందు కొంచెం కాంట్రవర్సీగా ఉండేవాడు. అలా చెప్పగా ఆయన కూడా మంచి పాలసీ చేశాడు. రకరకాలటువంటి కష్టాలు పడ్డాడు, నష్టాలు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు పడ్డాడు, దేవుణ్ణి కొలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు దయ వల్ల ఈరోజు ఆయన పునర్జన్మను కూడా రావడం జరిగింది. అనేకమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొని యూనియన్ కూడా ఎంతో ఎన్ని రకాలైన సేవ చేశాడు. అలాగే ఎవరైనా రిటైర్ అవుతున్నప్పుడు కూడా వారికి తనదైన శైలిలో అందరికీ సత్కరించి ఒకరి మీద ఆధారపడకుండా తన సొంత డబ్బులతో అందరినీ కూడా మెప్పించి ఒప్పించి చక్కని కార్యక్రమాలు చేసేవాడు. ఇటు మన ఐఎన్టీసీ క్యాడరే కావచ్చు, మిగతా యూనియన్ మిత్రులే కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, ఆ విధంగా స్టీల్ ప్లాంట్లో అందరం కలిస్తేనే స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. అక్కడ ప్లాంట్లో కూడా మరి కోకోవెన్లో కూడా ఒక వర్కర్గా కూడా జీవితం ప్రారంభించి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వర్కర్స్తో పాటు కలిసిమెలిసి పనిచేస్తూ కొన్ని సందర్భాలు ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో మనం మాట్లాడితే అంటే ట్రాన్స్లేషన్ అయిపోద్ది, రకరకాలు వచ్చాయి. ఆ రోజుల్లో ఏమీ లేని పరిస్థితుల్లో ముందు నుంచి కూడా రోడ్ల మీద పెయింటింగ్ల దగ్గర నుంచి ఇంకో కార్యక్రమాల దగ్గర నుంచి చేసేవారు. మరి ఏ రోజు చిన్నప్పటి నుంచి మాకు ఏంటంటే ఎప్పుడు నా చేత ఏం చేయించేవారు, ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి గౌరవంగా చూడటమే మా విలేజెస్లో అలవాటైపోయింది. ఇక్కడ అదే అలవాటైపోయింది. వాళ్ళందరూ మీరు రాత్రిపూట ఓన్లీ మానిటరింగ్ లాగే ఉండి తప్ప కార్యక్రమాలన్నీ కూడా చేసేవారు. మరి కొమ్ము ప్రసాదరావు చేసినటువంటి సర్వీస్ని ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఖచ్చితంగా ఆయన సర్వీసెస్కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్లో యూనియన్లో ఇక్కడ మనం ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ లేకపోయినా యూనియన్ కోసం పనిచేయచ్చు, అలాగే ఆర్గనైజేషన్ కోసం పనిచేయచ్చు. మరి భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఆయనకి ఎల్లవేళలా కూడా అండగా ఉంటామని, కుటుంబ సభ్యులు కూడా వారు కూడా పాప అందరూ ముందుగా వచ్చి వారు బాబు కానీ కోడలు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మిత్రుడు కొమ్ము ప్రసాద్ గారు, వారి సతీమణి లక్ష్మి గారు, వేదిక మీద అధినేత మహారాజులు, వేదిక మీద ఉన్న పెద్దలారా, మిత్రులారా, సోదరులారా, కొమ్ము ప్రసాద్ నేను ఒకే బ్యాచ్లో జాయిన్ అయ్యాం. నువ్వు మా ప్రాంతం గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు వేరే పనులున్నా సరే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కలిసి ఒకసారి సానుగా పెళ్ళిపోదాం అని చెప్పి గంట క్రితం వచ్చాం. మా మిత్రుడే ఆలస్యంగా వచ్చాడు. నేను కటౌట్ చూడగానే పాత సినిమాలో ఎన్టీఆర్లా కనపడుతూ ఉన్నాడు. కొమ్ము ప్రసాద్ మొత్తం షార్గా చూసేది, సూటు బూటు మొత్తం పాత సినిమాల్లో ఎన్టీ రామారావులా ఉన్నాడు. ఇందాక స్వాగతోపన్యాసం పలుకుతూ మా రమణమూర్తి అన్నాడు ఏమని, మాకు చాలా బాధగా ఉందని చెప్పేసి. నాకైతే బాధగా లేదు, రిటైర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ కష్టాల ఈ ఇబ్బందుల నుంచి ఈరోజు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగ 100% పబ్లిక్ సెక్టర్ ఉద్యోగం బయట రావడం చిన్న విషయం కాదు. ఇలాంటి క్రెడిట్ అన్నమాట వద్ద భవిష్యత్తులో చెప్పలేము. అయితే కొమ్ము ప్రసాద్ అందరితో మంచిగా ఉంటూ ఎప్పుడన్నా ఏ లీడర్కైనా టెన్షన్ రావచ్చు, ఆవేశం రావచ్చు, కానీ ఎప్పుడు ఆవేశపడకుండా అందరితో నవ్వుతూ ఒకవేళ అవతల వాడు ఏదైనా ఒక మాట అన్నా సరే దాన్ని పట్టించుకొని ఏంటన్నా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయి మనస్తత్వం. అట్లాగే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కాలుకి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. ఐఎన్టీసీలో చూసినప్పుడు కోకవన్ డిపార్ట్మెంట్లో గంధ వెంకటరావు బయట ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడా కష్టపడింది. కానీ వ్యక్తి లోపల రావడం లేకుండా చేసిన దిక్కుమాల పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది కమ్యూనిటీకి మంచిది కాదు, వర్కింగ్ క్లాస్ మంచిది కాదు. మన పోరాటాల వల్ల ప్రజా సహకారంతో 5 ఏళ్ల పోరాటంలో మనకి 11,500 కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఈ కూటమి ప్రభుత్వం కృషి చేసింది. దాంతోపాటు దానికి ప్రభుత్వం కూడా తలవంచ తప్పలేదు. సరే 11,500 కోట్ల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి దాన్ని సూపర్వైజ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, నేను నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్తున్నారు. నిన్న భూపతిరాజు శ్రీనివాసవరం గారు చెప్తున్నాడు, నేను ఈ ప్రాంతం వాడిని విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చాను, నేను నెలలో వచ్చి మానిటర్ చేస్తాను ఆయన చెప్తున్నాడు. కానీ ఎవరూ చేయడం లేదు.
కాబట్టే మొన్న జనవరి నుంచి ఈ మార్చి 31 లోపు ఈ 15 నెలల కాలంలో మనం 33,500 కోట్ల రూపాయల ఉత్పత్తులు తీసుకొచ్చాం. ప్రభుత్వం 11,500 కోట్లు ఇచ్చింది. రెండు కలిపితే 45,000 కోట్ల రూపాయలు 15 నెలల కాలంలో సంపద సృష్టించిన ఈ కంపెనీలో ఇందాక శాఖ గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వడం కోసం ఇలా పోయే కాలం ఏంటని అడుగుతూ ఉన్నాం. జస్ట్ 0.1%. అదేమీ కాదు. ఇది మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. 11,000 కట్టమని చెప్పేసి ఇప్పుడు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు ఎంత కట్టాలని చెప్పేసి. బార్గెనింగ్ కోసం మాత్రమే పెట్టారు. పోలీసు వాళ్ళ కేసులు మనకి కొత్త కాదు, జైలు కొత్త కాదు, యాజమాన్య డ్రామాలు కొత్త కాదు. కాబట్టి మాట్లాడితే సర్కారు నోటీసులు కూర్చుంటే నుంచుంటే లెటర్లో ఛార్జీలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 55,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు మనం కట్టాం. వాడి కంపెనీకి గ్రౌండ్ పూజ జరగకముందే 32,000 కోట్ల రూపాయల ట్యాక్సులు రైతులు వచ్చినాయి. కూర్చోమ్మ 3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే మనం అడిగాం, ఇవ్వలేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. కరెంట్లో డిస్కౌంట్ కావాలి మనం అడిగాం, మనకు లేదు, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. 10 ఏళ్ళ నుంచి ఎన్ఎండిసి నుంచి పైప్ లైన్ వచ్చేస్తుంది, స్లరీ పైప్ లైన్ అని చెప్పి మనకి ఎంఓఈలు చేశారు, లేదు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టక ముందే 3 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ ఇచ్చారు ల్యాండ్ ఎక్విజిషన్ కోసం. వాడు వేసుకునే పైప్ లైన్లో ఆడ పక్క నుంచే ఒక పైప్ లైన్ అయితే పోయిందే ఉందండి వాళ్ళకి. శేఖర్ గారు ఇప్పుడు బయలుదేరి సిటీకి వెళ్తాడు కారులో, వెళ్ళిదని మళ్ళీ ఎక్కించుకోవడానికి ఖర్చు అవుద్దా? ఎప్పుడు వాళ్ళు ఎక్కించుకెళ్తారు అనుకోండి, ఖర్చు అవ్వదు కదా. ఆడ పైప్ లైన్ పక్కన మాకు పైప్ లైన్ వేయచ్చు కదా. వేయరు. ఎందుకు వేయరు? దీన్ని మనం పట్టుకోవాలి, మనకి ట్యాక్స్ హాలిడే కావాలి, మనకి పైప్ లైన్ వేయాలి, మనకి పవర్లో కన్జంప్షన్ కావాలి. ఇవన్నీ మిగిలితే డబ్బులు వచ్చి ఎవరికి వెళ్తాయి? గవర్నమెంట్కి వెళ్తాయి, మళ్ళీ ప్రజలకి వెళ్తాయి. ఆదాని చేతులకు అంబానీ చేతులకు పోవు. కాబట్టి మన పోరాటం ఎక్కడితో అయిపోలేదు. భవిష్యత్తులో కొమ్ము ప్రసాద్ గారు ఇందాక ముందే రమణమూర్తి అడిగాడు, పర్మిషన్ అడిగాడు మేడంని. భవిష్యత్తులో ఉద్యోగం రిటైర్ అయిపోయినప్పటికీ కూడా ఉద్యమాలకు రిటైర్మెంట్ కాదు, ఇక్కడే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా 10 పోరాటంలో మీరు ఉండాలి, ఇంకా స్పీడ్గా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి మా ఈయన తరఫున మరోసారి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరూ కూడా రిటైర్మెంట్ అవ్వడం, విఆర్ఎస్ తీసుకోవడం, పాపం ఆ కార్యక్రమానికి కూడా ఆయనకు బాధ్యత తప్పలేదు. అంటే మనందరం ఒకటి బాధపడాల్సిన అవసరం ఏంటంటే, ఎవరు వేళ నేను ఉన్నాను తెలుగుదేశం కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తావా, మీ నాయకుని తిడతావా అని కాదు. అక్కడ సమస్య మన అందరిది. మనందరి ప్రథమ సమస్య ఏంటంటే స్టీల్ ప్లాంట్ మనం ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతానికి కొనప్రసాద్ గారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఒకసారి ఇక్కడే గుడివాడ గురునాథరావు గారు, ఆ మాట ఇప్పుడు గుర్తొస్తుంది, ఇక్కడ గుడివాడ గురునాథరావు గారికి ఒక కార్యక్రమం రాజశేఖర్ గారు పెట్టారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అప్పటికి ప్రైవేటైజేషన్ అనే దాని మీద వాయిస్ వస్తే ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న ఉద్యోగస్తులు అయితే సిఆర్ఎస్ లేదా విఆర్ఎస్ అన్నాడు ఆయన. నాకు ఇప్పటికి ఇదే స్టేజ్ మీద అన్నాడు గుడివాడ గురునాథరావు గారు. అంటే సిఆర్ఎస్ అంటే మెల్లబెట్టి తోసేయడం అన్నారు, విఆర్ఎస్ అంటే మనందరం మనం వెళ్ళిపోవడం అన్నాడు. ఈవేళ మనం అందరం వెళ్ళిపోతున్నా అదే పరిస్థితి, మెల్లడి తోసేస్తున్నా కూడా అదే పరిస్థితి. కానీ ఎవరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చట్లేదు. కొమ్మప్రసాద్ గారు అమ్మ ఆయన మరి రిటైర్ అయ్యారు కాబట్టి మీ పేరు లక్ష్మి, ఆయన ఏదో కాస్త కోసం లక్ష్మీదేవిని తీసుకొస్తారు. ఆ లక్ష్మీదేవిని ఇంట్లో పెట్టి ఆయన శ్వాస జీవితం అంతా కూడా ఆనందంగా గడిపే విధంగా మీరు ఆయన చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పోరాటం చేసినా, ఎక్కడ ఉద్యమం చేసినా, ఏ కార్యక్రమం ఐఎన్టీసీ జెండా సిగ్గుపడకుండా భుజాన్ని వేసుకుని కఠోరంగా శ్రమించిన వ్యక్తి ఎవరు అంటే కొమ్మప్రసాద్ గారిని ధైర్యంగా చెప్పండి. నేను వేరే పార్టీ వాడిని అయినప్పటికీ కూడా పనులను బట్టి మనిషికి గుర్తింపు వస్తుంది. రాజశేఖర్ గారికి నాకున్న సంబంధం ఈనాటిది కాదు, 40 సంవత్సరాల క్రితం బిహెచ్పిలో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ పెట్టాం. ఇప్పటికి నేను గర్వంగా చెప్తాను. ఎయిర్పోర్ట్ అంత పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది, అక్కడ సర్వేతో ఉండేది. ఆ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మీటింగ్ వచ్చిన ఫోల్డింగ్ చైర్స్తో కూర్చుని అయినా ఆ మీటింగ్ పెడితే వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి నిరహార దీక్షలు చేసాం. ఈవేళ సుమారు సెలెక్టెడ్ అదే కంపెనీలో పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్స్ 300 నుంచి 500 వరకు కూడా రెగ్యులరైజ్ అయ్యారండి. కాంట్రాక్ట్ వర్కర్ రెగ్యులరైజ్ అవ్వడం స్టీల్ ప్లాంట్లో ఇన్ని సంవత్సరాలు కూడా ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కూడా రెగ్యులరైజ్ అవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము యూనియన్ నడిపాం. కానీ ఆయన దారి ఏదైనా నా దారి ఏదైనా మనందరి కార్మిక రక్షణని ధ్యేయంగా పనిచేస్తాం కాబట్టి. కానీ రాజశేఖర్ గారి విషయంలో ఒక బాధ ఉన్నాం. ఇంతమంది మీరు నమ్మినటువంటి
మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తులు ఉద్యోగ విరమణ చేస్తున్నారంటే మీరు ఏ రకంగా నాయకత్వం చేయగలుగుతున్నారు, ఎంత శ్రమిస్తే కానీ మీరు ఈ పోరాటాలకు ముందుకెళ్తున్నారు అర్థం కాదు. కానీ మీరందరూ ఒకటి మాత్రం గుర్తించారు, రాజశేఖర్ గారు అన్నట్టు ఉంటూ ఐఎన్టీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఏ ఉద్యమం చేసినా ఆయన వెనకాల ఉంటే ఆయన జాతీయ నాయకుడే కాదు. అసలు ఎన్టీ రామారావు చూసి ఎమ్మెల్యే సీట్ ఇస్తారని తీసుకోలేదు బాబు. ఎవరు ఆయన తీసుకుని ఉంటే ఆయన వేరే ఎక్కడ ఉండేవాడు. ఆ అవకాశాలు చాలా వరకు కోల్పోయారు. ఏ విధంగా రానున్న రోజుల్లో మంచి నాయకత్వంతో అందరినీ సమీకరించి స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ ఉందో ఒక్క పైసా అదనంగా పెంచకుండా ప్రతి ఒక్క కార్మికుడికి రావాల్సిన బకాయిలు రప్పించే విధంగా కృషి చేసే క్రమంలో మీ వెంట మేము ఉంటాం. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ఈ ప్లాంట్ ముఖ్యం, కార్మికులు ముఖ్యం తెలియజేసి చక్కటి అవకాశం కలిగి గారు మరి సిఐటి నాయకులు, మరి పోరాట కమిటీ నాయకులు కూడా అయినా, అలాగే నెల్లప్పలరాజు గారు ఓబీసీ అసోసియేషన్, అలాగే అమ్మాజీ గారు రామమూర్తి గారికి, అమ్మాయి గారికి, పుల్లారా గారికి, ఏఐటీసీ అయితే ప్రధాన కార్యదర్శి కేసన్ గారికి, మన బిల్లా రామ్మోహన్ గారికి, మా మిత్రుడు జరగా మేమంతా ఒకటే గ్యాంగ్ ఇక్కడ కూర్చున్నా. పంతులు సింధు గారు, వైఆర్ మన రెడ్డి గారు, సుబ్బారావు గారికి, రెడ్డి నాయుడు గారికి, సంపన్నం గారికి, వేదిక మన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి కొమ్ము ప్రసాద్ తమ్ముడు నేను దగ్గర ఇంచుమించు పక్క పక్కన ఉన్న ఇంట్లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళం. ఏ కష్టం వచ్చినా నాకు అన్ని విధాలా అండదండగా ఉండేవాడు. నేను చెప్పేవాడిని, తమ్ముడు నా తర్వాత వారసుడు నువ్వే, ఎందుకంటే ఏ కష్టమైనా ముగిస్తానండి. చాలా దురదృష్టం, ఇప్పుడు మీటింగ్ పెట్టినా ఎప్పుడు మీటింగ్ పెట్టినా పాత వాళ్ళే వస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ కార్మిక సంఘ నాయకులు ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు 25,000 కట్టియండి లేకపోతే ఇంటికి పొండి అని మేనేజ్మెంట్ అంటుంటే అది ప్రశ్నించడానికి వచ్చిన కార్మిక నాయకుల్ని దొంగోళ్ళ చూస్తూ గేటుల దగ్గర ఆపి, మీరు రావాలంటే మీరు పాస్ కావాలి, ఏదో పోలీస్ స్టేషన్లో పలక ఫోటో తీసుకోవాలి, మిమ్మల్ని లోపలికి అలౌ చేయమంటూ రిటైర్మెంట్ వయసుకి ఇది లేదు, ఆఫీసరా ఇది లేదు, కార్మిక నాయకుడా లేదు, 40 సంవత్సరాలండి. ఇది వచ్చిన వాళ్ళు మీ ద్వారా మీ మిత్రులకి, మీ పిల్లలకి, మీ వారసులకి తెలియజేయాల్సింది ఏంటంటే 2 నిమిషాలు చెప్పి ముగిస్తారు అన్నాను. ఈరోజు వేదిక మీద చాలామంది పాత మిత్రులు అందరూ వచ్చారండి. వారు అటు కర్మాగారంలోనే కాదు, ఇటు కార్మిక సంఘ ఆఫీసులకు కూడా తట్టలు మోసామండి. దానికి ఉన్న దమ్ము వల్లనే అది రాజు అవుతుంది. అదేవిధంగా ఏదైతే కొమ్ము ప్రసాద్ గారికి ఉన్న ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నానండి. నిజంగా ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. స్వర్గీయ శ్రీ వై మస్తానప్ప గారు ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఒక స్టేటస్ని, ఒక సింబల్ని క్రియేట్ చేసి వెళ్ళారు. నేను చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి ఆ లెగసీని ఎవరు కంటిన్యూ చేస్తారని. నిజంగా ఆయన ఏదైతే కమిట్మెంట్తో పనిచేస్తారో అంత కమిట్మెంట్గా ఐఎన్టీసీని భుజాల మీద వేసుకుని ఏ ఆఫీసర్ రిటైర్డ్ అవుతున్నా, ఏ ఎంప్లాయీ రిటైర్డ్ అవుతున్నా, ఎవరు ఏం అచీవ్ చేసినా తన సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళి అభినందించి వాళ్ళకి ఆ రోజున ఒక మెమరబుల్గా మిగిల్చిన నిజంగా కార్మిక నాయకులు శ్రీ కొమ్ము ప్రసాద్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నానండి. ఈ సందర్భంగా ఎక్కువ టైం లేదు కనుక నాకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి ఆయన భావి రాబోయే జీవితం ఏదైతే పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉందో ఆయురారోగ్యాలతోనూ నిజంగా ఆయన ఇంత సక్సెస్ అవ్వడానికి, ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుటుంబం ఆయన ప్రక్కన నిలబడడం కావచ్చు, ఈరోజు ఆ కుటుంబం రావడం కావచ్చు. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క సాక్రిఫైస్ ఉంటుందండి. మనం చేసేది కాదు సాక్రిఫైస్, ఆ కుటుంబం మన కోసం చేసేది సాక్రిఫైస్. కనుక ఆ కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముందుగా అందరికీ క్షమాపణలు అడుగుతున్నాను. మధ్యలో వెళ్ళాల్సి వచ్చిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి ఐఎన్టీసీ రథసారథి జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారు, అలాగే ఈనాటి శ్రీ కొమ్ము ప్రసాదరావు గారి ఉద్యోగ విరమణ సభకు విచ్చేసిన అతిరథ మహారథులు, మా సీనియర్ నాయకులు, అలాగే డయాస్ మీద ఉన్న సభ్యులు, నాయకులు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ప్రసంగాలు చేసుకునే టైం కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు మన ఫ్యామిలీ మెంబరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ప్రసాదరావు గారి గురించి అందరికీ తెలుసు. కొమ్ము అనేసరికి అందరికీ ఒక బ్రాండ్ నేమ్ వచ్చింది. కొమ్ము ప్రసాద్ అంటే కోకోనే కాదు, ఓవరాల్గా మొత్తం ప్లాంట్ వైడ్ కూడా అందరికీ తెలుసు. నిన్న మీటింగ్లో కూడా
మంత్రి గారు మాట్లాడుతూ మీ లాస్ట్ మీటింగ్ స్టీల్ మినిస్టర్తో ఇంటరాక్ట్ అవ్వడం ఒక ఆపర్చునిటీ, సో దాన్ని మీరు వినియోగించుకోండి అని చెప్పి ఐఎన్టీసీ ప్రెసిడెంట్తో పాటు కొమ్ము గారిని కూడా పంపించడం జరిగింది. అలాగా ఏ అవకాశం వచ్చినా కానీ వాటిని చక్కగా సద్వినియోగం చేసుకునేదానికి ఐఎన్టీసీ ఒక మంచి అవకాశం. నాకు తెలుసు, మేము చాలా విషయాల్లో ఐఎన్టీసీతో అలయన్స్లో ఉండి చాలా యాక్టివిటీ చేసాము, చాలా పరిష్కారాలకి విట్నెస్ చూపించగలిగాము. బాలభాస్కరరావు గారు కానీ సురేష్ బాబు కానీ మేమంతా కూడాను కలెక్టివ్గా ఉండి బోల్డ్ అండ్ యాక్టివిటీ చేసి ఒక మహర్దశని ప్లాంట్కి రావడానికి మాకున్న సాయం ఐఎన్టీసీ అలయన్స్ తోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో కొమ్ము ప్రసాద్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది, చాలా యాక్టివ్ పర్సన్. కోకో లాంటి ఒక పెద్ద మాస్ ఇమేజ్ ఉన్న ఒక డిపార్ట్మెంట్కి కొమ్ము ప్రసాద్ కానీ అట్లా ప్రతి నాయకుడు కూడా లైమ్ లైట్ వచ్చిన అవకాశం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అక్కడ కొంత వ్యాక్యూమ్ క్రియేట్ అయింది, లోటు ఉంది. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా దాన్ని భర్తీ చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి అందరికి కూడాను నా తరపున, డిఐటి యూనియన్ తరపున, ట్రైబల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున కొమ్ము ప్రసాదరావు గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక్క విషయం నాకు ఎందుకంటే మధ్యలో వెళ్లాల్సి వస్తుంది. నేషనల్ కమిషన్ షెడ్యూల్ ట్రైబ్ హుస్సేన్ నాయక్ గారు ఫాదర్ చనిపోయారు. రేపు ఆ కార్యక్రమం ఉంది, అందుకే ట్రైన్ రిజర్వ్ చేసుకుని వెళ్ళాము. కంపల్సరీ కాబట్టి మధ్యలో వచ్చాము. అన్నిదా భావించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు. 37 సంవత్సరాల పైన సర్వీస్ చేసి ఈరోజు ఆరోగ్యంగా ఆ భగవంతుడు ఇచ్చిన యొక్క ఆశీస్సుతో రిటైర్ అవుతున్నాం. కాబట్టి కొమ్ము ప్రసాద్ గారు బృందంగా బంధు శ్రీగారు చక్కగా రెండు ఆంగ్లించారని మాట చెప్పదు. అంటే కార్మిక నాయకుడు కార్మిక సేవ చేయడం తప్ప భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయడం అయితే కుదరదు, అవదు కూడా. మరి అటువంటి కార్మిక నాయకుడికి ఇలా రిటైర్మెంట్ అవుతున్నారంటే మరి వేలాది జనం రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. దయచేసి కార్మికులు కూడా అన్నిగా భావించకుండా మన కోసం సర్వీస్ చేసే కార్మిక నాయకుడు ఒక రిటైర్మెంట్ చేస్తున్నాడంటే దానికి అందరూ కూడా సహకరించాలి. భవిష్యత్తులో కూడా అలాంటి పరిణామాలు అందరూ కూడా ముందు నడిపించాలని కోరుకుంటూ మరి కొమ్ము ప్రసాద్ గారు వారి యొక్క రిటైర్మెంట్ అయిన తర్వాత ఉద్యోగం రిటైర్మెంట్ తప్ప ఉద్యమాలకి సర్వీస్ చేయడం కూడా రిటైర్మెంట్ లేదు. మరి భవిష్యత్తులో కూడా కొమ్ము ప్రసాద్ గారికి భగవంతుడి ఆశీస్సులు అందించి వారి కుటుంబ సభ్యులు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు బయటకొండలా గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. మరి ఐఎన్టీసీ నాయకులైనటువంటి రాజశేఖర్ గారికి, ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి కొమ్ము ప్రసాద్ గారు, మిసెస్ ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ఉన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ కోకో వన్స్లో మరి మొదటి నుంచి కూడా ఆయన ఐఎన్టీసీలో పనిచేస్తూనే ఒక నాయకుడిగా ఎదిగాడు. అలాగే అక్కడ చాలా ఒడిదుడుకులు మరి తట్టుకొని ఎదిగిన నాయకుడు కొమ్ము ప్రసాద్. ఈరోజు ఇలాంటి సీనియర్ నాయకులు చూసి యువకులంతా కూడా ముందుకు వచ్చి ఈ ఉద్యమాలు పురుటిగట్టేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా విషయాలు తెలుసుకోవాలి. కొమ్ము ప్రసాద్ గారు మరి ఆ కార్యక్రమాల ద్వారానే ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగారంటే తను చేసిన సేవలకి గుర్తించే ఆటోమేటిక్గా మరి పదవులు మన దగ్గరికి వస్తాయి. ఒక్క వర్గానికే కాదు, ఒక ఎస్సీ ఎస్టీ వర్గానికే కాదు, ఓబీసీలు బీసీలు అందరికీ కూడా ఆయన సేవలు అందించాడు. అలాగే కాకుండా మరి రిలీజన్గా కూడా క్రిస్టియానిటీలో ఆ బరిల్ గ్రౌండ్ కార్యక్రమం అలా ఆ బరిల్ గ్రౌండ్ అంత ఉన్నతంగా తయారవడానికి కూడా మరి కొమ్ము ప్రసాద్ గారు చేసిన సేవలనే మేము మర్చిపోలేము. మరి ముఖ్యంగా కొమ్ము ప్రసాద్ గారు లాంటి నాయకులు మనకు రాబోయే కాలంలో కుర్రోళ్ళంతా తయారైతేనే కానీ మరి ఈ ప్లాంట్ను మనం రక్షించుకోలేము. ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు తెలియజేయాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని చెప్పే మనం వేసుకున్నాం. ఈరోజు అక్కడ నక్కపల్లిలో అయిన ప్లాంట్కి 50,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు. మన స్టీల్ ప్లాంట్కి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. కనీసం మనం పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి రామ్మోహన్ గారు మీరు పల్లా శ్రీని గారితో చెప్పించి ఎంపీ గారితో మాట్లాడి ఇక్కడున్న కార్మిక సంఘ నాయకులందరినీ కూడా తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్టీల్ సెక్రటరీ గారితో మాట్లాడించి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి
కనీసం ఒక మార్గానైనా సరే మనం చూపించగలిగితే మరి ఈ ప్రాంతం ఇంకా డెవలప్ అవుద్ది. నిర్వాసితులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా మరి ఈరోజు మరుగున పడిపోతున్న సమయంలో మరి ఇలాంటి మరి నాయకులు రిటైర్ అవుతున్నారు కాబట్టి వీరందరూ కూడా రాబోయే కాలంలో ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మీరు ముందుండి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఉద్యమాల్లో మీరు ముందుండి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని మరొకసారి మీకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారు ఐఎన్టీసీ రథసారథి మాకు కొమ్ము ప్రసాద్ దగ్గర నుంచి రథసారథి అనేది మాకు అలవాటైంది. ఆయన ఎక్కువగా మా రథసారథి రాజశేఖర్ గారు అంటారు. చాలా మంచిది. కొమ్ము ప్రసాద్ మా సహోదరుడు రేపు 31వ తారీఖున ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ విరమణ శుభాకాంక్షల్ని మా సహోదరుడు కొమ్ము ప్రసాద్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. కొమ్ము ప్రసాద్ గురించి చెప్పాలంటే సమయం లేదు కాబట్టి నేను డిపార్ట్మెంట్లో కూడా మాట్లాడుకున్నాం. నిన్న డిపార్ట్మెంట్లో ఘనమైనటువంటి సత్కారాన్ని కొమ్ము ప్రసాద్ గారు పొందుకున్నారు. ఈనాటి ముఖ్య అతిథి మన ప్రీతమ నాయకుడు మా చెల్లి లక్ష్మి, అదేవిధంగా కొమ్ము ప్రసాద్, అదేవిధంగా పెద్దలు మా మిత్రులు కేఎస్ఎన్ గారు, విల్లా గారు, ఇతర పెద్దలు, వేదిక అత్యంత మహారాజులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొమ్ము ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఈ రోజంతా చాలదు, కానీ ఒక నిమిషం టైం ఇచ్చారు కాబట్టి మనందరికీ తెలుసు కాబట్టి ఆయన గురించి ఒక నిమిషం నుండి నేను చెప్తాను. ఒకటి, అందరూ చెప్పినట్టు కష్టం ఎక్కడుంటే అక్కడ కొమ్ము ఉంటాడు, బాధ ఎక్కడుంటే అక్కడ కొమ్ము ఉంటాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆపద పొందుడుల వారి దగ్గర ఉండి మొదటి నుండి చివరి వరకు ఆ తాలూకా కార్యక్రమం అయినంతలో కూడా ఉండి చేసి వెళ్ళిన వ్యక్తి కొమ్ము ప్రసాద్. మాకు ఏదైనా జరిగింటే సంఘంలో కానీ ఐఎన్టీసీ నాయకత్వంలో కానీ డిపార్ట్మెంట్ జరిగితే కొమ్ము ఎక్కడ. ఎందుకంటే మాటూరు అన్నయ్య గారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినట్టు ఆయన ఆస్తి గట్టి ఆయనకి ఏం వారసత్వం ఇవ్వలేదు, కానీ ఆయన చేసినటువంటి పనులు కొన్నిటిని కొమ్ము ప్రసాద్ గారికి అప్పచెప్పారు. అదే ఎవరైనా చనిపోతే పోస్ట్ చేయించడం కానీ, లేదంటే బరియల్ గ్రౌండ్ దగ్గర చేయడం కానీ, అటువంటి కొన్ని పనులు అప్పచెప్పారు. ఎవరు చేయరు, ఆయన చేసి ఆ పేరు నిలబెట్టుకున్నాడు. కొమ్ము ఉంటేనే మనకు మంచిదని చెప్పి అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఏదైనా చేసేస్తాడు, కథ మొత్తం మార్చేస్తాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని ఒక శరణం ఉంది. అదే ఆయన సూటబుల్. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ విధంగా జీవితం భవిష్యత్తులో కూడా మా కొమ్ము బ్రదరు, మా చెల్లి లక్ష్మి గారిని అభినందించాలా. ఎన్నో కష్టాలు పడింది ఆయన వల్ల. ఆయన సొక్కలు చేసి మంచిగా చేసి ఈరోజు ఒక మనిషిని చేసి దేవుళ్ళు నడిపించి ఒక 4 కోట్ల ఆస్తిపరులను చేసి ఇన్ని రకాలుగా ఆమె అన్ని రకాలు కూడా చేసింది. వారి భవిష్యత్తు, వారి కోడళ్ళు, మనవరాలు కూడా హ్యాపీగా ఉన్న యేసు ప్రభుని కోరుకుంటూ, యేసు ప్రభు సదాకాలం వారి కుటుంబాన్ని దీవించాలని హృదయపూర్వకంగా వేడుకుంటాం. థ్యాంక్ యూ. మీరు రామమూర్తి గారు, సభాధ్యక్షులు మా గురువర్యులు రాజశేఖర్ గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేర్లు అందరి పేర్లు తెలుసు, కానీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ఐఎన్టీసీ నాయకులకి, కొమ్ము ప్రసాదం మీద అభిమానం మీద వచ్చిన వ్యక్తులందరికీ నమస్కరించుకుంటూ, నేను కొమ్ము ప్రసాద్ దగ్గర 35 ఏళ్ళు, మా గోపాలరాజు, నేను, కొమ్ము ప్రసాద్, ఆర్ఎస్ సత్యనారాయణ, అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరం కలిపి మేము 35 ఏళ్ళ పాటు వారితో పాటు మనం పనిచేయడం జరిగింది. కానీ ఆయనకి ఏంటంటే మనం చెప్పిన మాట ఏమైనా పైనుండి కానీ ఏమైనా వాయిస్ ఇస్తే ఆ వాయిస్కి కట్టుబడి పనిచేసే విధానంలో ఎక్కడ వెనక చేసేవాడు కాదు. ఎప్పుడు ఒక మాట చెప్పామంటే ఎదుగుతూ ఈరోజు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లెవెల్లో రిటైర్ అవుతున్నాడంటే వారి తాలూకా పనులను బట్టి మా గురువారులు ఊరికినే వెళ్తున్న పోస్టులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈయన రకరకాలుగా అబ్జర్వేషన్లు పెడతాడు. చాలామంది అబ్జర్వేషన్లు పెట్టి, కాకపోతే ఆ అబ్జర్వేషన్లో చిన్న మాటూరు గారి రికమెండేషన్ పనిచేసిందని ఇప్పుడు అర్థమైంది మాకు. అలాగా ఏంటంటే ఈ రకమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆయన కష్టం కూడా దాంట్లో ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏదో చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా ఒడిదుడుకులకి గురయ్యాడు మెడికల్గా. ఆ మెడికల్గా గురైనప్పుడు కూడా ఏ రోజు కూడా
యూనియన్ మాట మాత్రం యూనియన్ మీద ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన ఒక్కడే భరిస్తూ మళ్ళా రీవోక్ అయ్యి ఈ రకమైన స్టేజ్కి వచ్చాడంటే రియల్గా గ్రేట్ మ్యాన్ అనమాట. ఎందుకంటే ఎవరికి ఏ రకమైన మనిషి చనిపోయాడంటే తప్పకుండా ప్రెజెన్స్ కొమ్మిప్రసాద్ ఉంటాయి, ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలన్న. కొన్ని క్వాలిటీస్ కొంతమందిలో ఉంటాయి, లీడర్స్ అందరూ లీడర్లు అవ్వడం, కానీ కొన్ని ఇంపార్టెంట్ వ్యక్తుల ద్వారా కొన్ని ఇంపార్టెంట్. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథులు శ్రీ కొమ్ము ప్రసాద్ గారికి, అంటే ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జన సెక్రటరీ ఆదినారాయణ గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఐఎన్టీసీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ కాంగ్రెస్ రథసారథి మరి మంత్రి రాజశేఖర్ గారి అధ్యక్షతన జరుగుతున్న మా కొమ్మ అన్నయ్యకి, నేను అన్నయ్య అంటాను కొమ్మ ప్రసాద్ గారి కన్నా, ఎందుకంటే అన్న అభిమానం చాలా ఎక్కువగా జనాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మా అన్నగారికి మీ ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు రిటైర్డ్ అవుతూ ఐఎన్టీసీలో ఉన్నత పదవిని పొంది, అంటే ఇది కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ రోజున అంటే ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ ఈరోజు మేము ఇచ్చిన ఈ రిజర్వేషన్ వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో అలా నాయకత్వం స్టేజ్లో ఉన్నామంటే మేము ఇప్పుడు కూడా రుణపడి ఉండాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అని తెలియజేస్తున్నాను. సారీ సార్, క్షమించాలి. ఇక్కడ ఉన్న అందరిని కూడా నేను నమస్కారాలు తెలియజేయడం మర్చిపోయాను. స్టేజ్ మీద ఉన్న ఐఎన్టీసీ నాయకులకి, అలాగే సిఐటి నాయకులకి, సురేష్ బాబు గారికి, అలాగే మా రఫీ గారికి, ఆదినారాయణ గారికి, కేసన్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు అలాగే స్టేజ్ దగ్గర ఉన్న లాక్ రావాలంటే మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ హోమ్ మినిస్టర్ అంటే మన సతీమణి. ఈరోజు మా అన్నగారు ఇంత హ్యాపీగా ఆరోగ్యంగా రిటైర్డ్ అవుతున్నారంటే ద గ్రేట్, దానికి బ్యాక్ బోన్గా నిలిచి కుటుంబాన్ని ముందు రిటైర్మెంట్ పోస్ట్ రిటైర్మెంట్ తరఫున మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను మేడం గారు. ఎందుకు స్త్రీ రూపంలో ఉండి వాళ్ళు సర్వీస్ చేయడం అవుతుంది. అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలు కాదు, అందరికీ ఈరోజు ఈ మైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని ఇతర దేశాల్లో ఇట్లాంటి భావం వ్యక్తపరిచారు. పంచాల చౌదరి గారు జీబీఎస్ గారిని మెప్పించి ఒప్పించి మంత్రి రాజశేఖర్ గారు ఒక టీం అన్నమాట. ఎవరంటే ఎమ్మెల్సీ యమాహిమీలు వాళ్ళందరూ కూడా, ఎమ్మెల్సీ ప్రతాప్ గారు, అలాగే శ్రీవాస్తవ్ గారు, టి సుందర్ గారు, రామకృష్ణ గారు, వినయ్ ప్రసాద్ గారు, ఈ టీం తోటి మరి ఆ రోజు మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో ఓ పక్క నుంచి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ముల్లరాజు ఒక పక్కన, నేను ఒక పక్కన, మా కోఆర్డినేషన్గా గంధ వెంకటరావు గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి మహోత్తరమైన ఒక ప్రమోషన్ పాలసీ చేసామో అది ఒక అందరూ గుర్తుంచుకున్నటువంటి విషయం. అంతేకాకుండా మరి అటువంటి పరిస్థితి ఈ రోజున ఎలా ఉందనేది అన్నలందరూ కూడా చెప్పారు. మరి భవిష్యత్తు వస్తేనో తెలియదు. ఏదైనప్పటికి కూడా మరి అన్న మరి కొమ్ము ప్రసాద్ అటు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో కానివ్వండి, చర్చి కార్యక్రమాలు కానివ్వండి, ప్రధానంగా ఐఎన్టీసీ విషయంలో అనేకమైన కార్యక్రమాలు మరి మరి దగ్గర ముందుండి నడిపించిన వ్యక్తి. ఆయన యొక్క భావి జీవితం కూడా హాయిగా ఆనందంగా మరి నిండు నూరేళ్ళు సంతోషంగా గడవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా నా తరఫున మా సీఎంతో ఈరోజు నాకు అవకాశం ఇటువంటి మన కొమ్ము ప్రసాదరావు గారు, అలాగే డయాస్ మీద ఉన్న నాయకవర్గం అందరూ కూడా ధన్యవాదాలు. కొమ్ము ప్రసాద్ గారు మా బ్యాచ్మేట్. ఆయన ఎవరిని పిలిచినా సరే ఒకటే మాట, అన్న. చిన్నడమని పెద్దడమని ఎవరన్నామని అన్న 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 అంతా కలిసిపోయి అందరిలో కూడా మాట్లాడుతూ చాలామంది చెప్పారు ఆయన సంఘ సేవ గురించి, నాకు కూడా తెలిసాను.
ఎవరన్నా చనిపోతే ఫస్ట్ ఫోన్ ఇంటికి వస్తుంది, ఎక్కడికి మొత్తం అరేంజ్మెంట్ చేసే సంగతి అంతా కూడా నేను 2-3 సార్లు ఆలోచించాను పక్కన ఉండగానే. చేస్తారు, అది ఎవరు చేయలేరు కూడా సర్వీస్. అటువంటి సర్వీస్ చేస్తూ మరి కోకోన్ల డిపార్ట్మెంట్లో 37 సంవత్సరాలు జరగగా మనం ప్లాన్లో పని చేయకపోయినా సరే ఆయనకి సన్మానం చేస్తున్నారు అవి అన్నారు కదా, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత కాదండి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ రాకముందు కూడా అందరికీ సన్మానాలు, రిటైర్మెంట్ అయిన సన్మానాలు ప్లస్ బర్త్డేకి ఆయన కేక్ తీసుకొచ్చి ఉదయాన్నే అంటే ముందు రోజు మనకి ఫోన్ చేసి చెప్పేవాడు, అన్న రేపు నీ బర్త్డే నేను కేక్ చేస్తున్నాను. నిజంగా ఇలాంటి మంత్రి రాజశేఖర్ గారు, వేదిక మీద పెద్దలు, మరి మన ఈనాటి ముఖ్య అతిథి కొమ్ము ప్రసాద్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, కొమ్ము ప్రసాద్ గారు సేవల గురించి నా ముందు మాట్లాడినటువంటి చాలామంది మిత్రులు మాట్లాడారు. ఆయనకు ఉద్యోగ విరమణానంతరం ఆయన చేసే జీవితం అనేది సుఖ సంతోషాలతో గడపాలని నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్న సిస్టర్ గారికి కూడా. సో ఉద్యోగ విరమణ అనేది ఉద్యోగానికి తప్ప జీవితానికి కాదు. ఇప్పుడు నా ముందు మాట్లాడేటప్పుడు మన కష్టాలు, కన్నీళ్ళు చాలామంది మాట్లాడారు. దీనికి కారణాలు చెప్పలేదు ఎవరు కూడా. ఒకటి కారణం ఏంటంటే, ఈ దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత గత 13 సంవత్సరాలుగా పరిపాలన తాలూకా రిజల్టే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దీని నుండి ఎలా ఫేస్ చేయాలి, దీన్ని ఏ విధంగా నిలువరించాలనేటువంటి అంశము మన కొమ్ము ప్రసాద్ లాంటి వారి మీద భుజస్కంధాల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే తెలుసో తెలియకో కారణాలు ఏవైనా ఈ దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు అవ్వచ్చు, రాష్ట్ర కార్మిక సంఘాలు అవ్వచ్చు, కొంతమందిని హృదయపూర్వక శుభాకాంక్షలు. అయితే 3 ఏళ్ల క్రితం సామాజిక మాధ్యమాల్లో నేను ఒక మాట విన్నాను. అందంగా మాట్లాడడం కళ అయితే ఆప్యాయంగా మాట్లాడడం వరం లాంటిదంట. నిజంగా కొమ్మాన్ని చూస్తే అంతకన్నా ఆప్యాయత కలిగిన వ్యక్తి ఎవరూ లేరనిపిస్తుంది. అయితే ప్రతి మనిషి పుట్టుక చివరిలో చావు అనేది అందరికీ సహజమే. అయితే కొమ్మాన్ని చూసినప్పుడు పుట్టుక నుంచి ప్రతి ఒక్కరు పుట్టినరోజులు చేస్తారు. చదువుకునే వయసు వచ్చినప్పటికీ వాళ్ళ ఊర్లో కానీ చాలా ప్రాంతాల్లో ఫ్రీగా పుస్తకాలు, పెన్నులు, స్టేషనరీ అంతా పంచేవారు. ఆకలిగా ఉన్నప్పుడు ఎంతో మందికి అన్నం పెట్టారు. ముఖ్యంగా కరోనా టైంలో సొంతంగా ఆహార ప్యాకెట్లు తయారు చేసి వేలాది మందికి పంపిణీ చేశారు. అలాగే ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళకి ఉద్యోగులకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించేవారు. అదేవిధంగా ఎవరికైనా ప్రమోషన్లు వస్తే వాళ్ళని అభినందించేవారు. డ్యూటీలో కష్టం వస్తే ఆయన అండగా నిలబడేవాడు. అదేవిధంగా కార్మికులు ఎప్పుడు కూడా ఐఎన్టీసీ జెండా భుజం మీద వేసుకొని చాలా ఆయన చూస్తే నాకు గర్వంగా అనిపించేది. అలాగే ఒక ప్రమోషన్ వస్తే వాళ్ళని అభినందించేవారు. రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళని అభినందించేవారు. ఆఖరికి చనిపోయినప్పుడు కూడా శ్మశానం చివరి దాకా ఉండి కడదాకా ప్రతి మనిషి పుట్టుక నుండి చావు వరకు ఇంత సర్వీస్ చేసిన వ్యక్తి నేనైతే ఎక్కడ చూడలేదు. నిజంగా ఐఎన్టీసీకి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అతను ఒక కోహినూర్ డైమండ్ అని చెప్పొచ్చు. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. హృదయపూర్వక అభినందనలు. వారి యొక్క శ్రీమతి శ్రీ లక్ష్మి గారికి కూడా దీనిదనం ప్రసాద్ గారి అభివృద్ధికి వినుదనంగా ఉన్నటువంటి మేడం గారికి నా విధ నమస్కారాలు. అదేవిధంగా మా రథసారథి, మా టెక్నికల్ యూనివర్సిటీ ఈ యూనియన్ ఐఎన్టీసీ యూనియన్కి యూనివర్సిటీకి డీన్ అయినటువంటి వైస్ ఛాన్సలర్ మరి మంత్రి రాజశేఖర్ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభకి ఇచ్చేసినటువంటి శ్రీ ఆదినారాయణ గారికి, అయోధ్య గారికి, తదితర పెద్దలందరికీ, అదే వైఎస్ఆర్సీపీ లీడర్ మన అమ్మాజీ గారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కోమప్రసాద్ గారి గురించి ఒక క్షణంలో కానీ ఒక రోజులో కానీ చెప్పేది కాదు. ఆయన గురించి నిగూఢమైన సర్వీసు, అదొక పెద్ద గ్రంథం. మా సంపూర్ణంగా చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా సంపూర్ణంగా స్పెషల్ క్లాస్ తీసుకోవాల్సింది గ్రంథం గురించి బయట పెట్టాలి. తీసుకుంది ఏంటంటే డాక్టరేట్ ఒకటి. ఆయన కోమప్రసాద్ గారు అంబేద్కర్ భావజాలం, అంబేద్కర్ అందరివాడిగా తెలియజేసుకుంటూ అంబేద్కర్ భావజాలను కూడా తీసుకుని వెళ్ళిన మహానుభావుడు, కరుణామయుడు. అతను ఎప్పుడు కూడా జాలి, దయ అనేది ఆయన డిక్షనరీలో ఫ్రంట్ పేజీలో రాసుకుని ఉన్నారు. ఆనాడు కరుణామయుడు రొట్టెలు అందరికి పంచితే ఈ కరుణామయుడు మనకి ఎప్పుడు కూడా బర్త్డేలకి కేకులు ఇవన్నీ పెంచి అందరి ప్రేమాభిమానాలు పొందిన మహానుభావుడు. ఎక్కడ కూడా ఉన్నతమైన జీవితాన్ని అతను అనుభవించలేదు. కష్టపడి పైకి వచ్చాడు, ఎన్నో బాధలు పడ్డాడు, అనేక రకాలుగా కూడా హెల్త్ విషయాలు కూడా చేసి పట్టుదలగా
ముందుకు వచ్చి మనందరికీ ఒక ఆదర్శభావంగా తెలియజేసిన కొమ్మి ప్రసాద్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఎక్కడ కాదు, కోనసీమలో కింగ్, పెనుకొండలో కింగ్, మాటేరులో కింగ్, తాడేపల్లిగూడెంలో కింగ్. ఒకసారి ఏదో మ్యారేజ్కి రాజశేఖర్ గారు వెళ్తుంటే రాజశేఖర్ గారు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి 10/10 20/10 ఫ్లెక్సీలు ఏంటి, ఇక్కడేంటి మన కొమ్ము అంటే, లేదన్నా ఇది మాతృభూమిలో సేవ చేస్తున్నాడు, అనేక మంది చేశాడు. చదువు సభలేదు పత్తి శేషయ్య గారిని మొట్టమొదటి ఉక్కు కర్మాగారంలో ప్రవేశపెట్టింది, ఉక్కు నగరంలో తీసుకొచ్చింది మన కొమ్మి ప్రసాద్ గారు. ఆయన గురించి ఎంత చేసినా తక్కువ. తెలియజేస్తూ వేదిక పైన నుండి అమాయకులు ముందుకు వచ్చిన వాళ్ళు మరి మన కొమ్మి ప్రసాద్ గారు, వారు సత్యమల్లి లక్ష్మి గారు, వారు కుమారులు కుమార్తెలు. మరి కొమ్మి ప్రసాద్ కోసం అందరూ మాట్లాడారు. మేము కూడా సర్వీస్లో ఉంటుండగా ఎక్కడ కష్టం ఉన్నా సరే, ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే నాతో పాటు సమానంగా హాజరయ్యేవాడు అన్నమాట. అతనికి ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. సాటి మనిషి మీద, మానవుల మీద ఒక సహజమైనటువంటి ప్రేమ అనమాట. ఏ కష్టం ఉన్నా సరే అక్కడికి వాడాడంటే అంబేద్కర్ అండి. అంబేద్కర్ ఉన్నవాడు అందరూ కూడా ఆ రకమైనటువంటి ఆచరణలో ఉండడం చాలామంది కష్టం అనమాట. ఫిలాసఫీలోనే సఫలీకృతయ్యాడు. అతను ఖోఖోను డిపార్ట్మెంట్లో ఎన్టీసీకి ఎంత ఇదైనా సరే అప్పుడప్పుడు రాజశేఖర్ మీద దాడి కూడా చేసేవాడు. అన్న మీ యూనియన్కి వచ్చేస్తానో మా రాజశేఖర్ నా మాట వినలేదని కూడా అనేవాడు. అయినా సరే నువ్వు ఐఎన్టీసీలోనే ఉండు, నీ గౌరవం నీకు ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి ఆఖరిగా ఆ రకమైనటువంటి గౌరవమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను పదవి రాజశేఖర్ ఇచ్చాడంటే ఇంక మరి అంత సమయం లేదు మనకి. ఏదైనప్పటికీ కూడా కొమ్మి ప్రసాద్ గారికి ఈరోజు జరిగే సన్మానం చాలా చిన్నదే. ఇంకెందుకంటే ఇంకో 10 రోజులు సన్మానం జరుగుతూనే ఉంటాయి. ఆయనకి ఎంతో మంది సన్మానం చేశారు, ఆయనే చేశాడు, ఎంతో మంది భద్రాలు చేశాడు. కాబట్టి ఆయనకి ఎంత సన్మానం చేసినా అది తక్కువ అవుతుంది. ఈరోజు కొమ్మి ప్రసాద్ గారు నిజంగా భార్యగా శ్రీమతి గారికి అభినందించాలి. ఈరోజు అన్ని అలంకరణ కూడా చేయండి. అలానే మాటల శ్రీనివాసరావు గారు కూడా చాలా ఇచ్చి సత్కారం చేస్తున్నారు. అలాగే ఎస్ఏ నాయుడు గారు, అలాగే గౌరవ అవతారం గారు, సుధీర్ గారు, రమేష్ ప్రెసిడెంట్ గా చేసి ఈ యొక్క శ్రామిక భవనంలో ఇంత ఘనంగా సత్కరించిన వారికి, తర్వాత ఈ యొక్క సన్మాన సభను వారి యొక్క కుడి భుజాలను తెలుసుకున్నటువంటి పివి రమణమూర్తి గారు, బిఎన్ రాజు గారు, వచ్చిన ప్రతి జిఎస్ఎల్ ప్రెసిడెంట్ల గారికి, ఆల్ యూనియన్ నాయకులకు, నా ఆహ్వానం అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను, నా కోడలను, అలాగే నా డిపార్ట్మెంట్, అలాగే నా కొలీగ్స్ అందరూ కూడా వచ్చి, మరి ముఖ్యంగా నేను ఈ రోజు ఈ విధంగా నిలబడానంటే పివి గోపాలరాజు నా అన్న నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసేదాకా వాడు రిటైర్డ్ అవ్వలేదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి రిటైర్డ్ అయ్యి ఈ రోజు కూడా గౌరవంగా నన్ను ఇంతగా అభినందించినటువంటి ఈ యొక్క ఐఎన్టీసీ కుటుంబ సభ్యులందరికీ, మరియు అన్న అయ్యా రాజశేఖర్ గారి కుటుంబాలకి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ శుభాభినందనలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై హింద్. అలాగే నెల్లప్పలరాజు గారు ఓబీసీ అసోసియేషన్, అలాగే అమ్మాజీ గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు టౌన్షిప్లో ఉన్నారు, ఉక్కునగరం సంపూర్ణం గారు, మన ఒక్కరికి అందరికీ